హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏ కోసిరి మిల్లెట్ ఫుడ్ కోర్టులో పాయసం ఆర్డర్ చేసిన వినియోగదారుడికి ఇనుప ముక్కలు రావడంతో ఫిర్యాదు చేశాడు. దీంతో రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సేఫ్టీ అధికారుల కూకట్పల్లిలోని వివేకానంద నగర్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, శంకరి, ఇటు కూకట్పల్లి వివేకానంద నగర్ లో ఏకోసిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వినియోగదారుడికి పాయసంలో కప్సాలు ఇనుప ముక్కలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదులు అందుకున్నారు. ఇందులో భాగంగానే ఫిర్యాదులు అందుకున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. దాంతో పాటు శాంపిల్స్ కూడా స్వీకరించారు. దాంతో పాటు ఏదైతే ఇక్కడ తీసుకున్నటువంటి శాంపిల్స్ ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. ఇది గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దాదాపు గత 6 నెలలుగా నగర వ్యాప్తంగా హోటల్స్, రెస్టారెంట్స్, దాంతో పాటు ఫుడ్ కోర్ట్స్, హాస్టల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా వినియోగదారుల నుంచి, కస్టమర్ల నుంచి ఫిర్యాదు వస్తే మాత్రం నేరుగా ఇటు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. అందులో భాగంగానే ఇటు వివేకానంద నగర్ లో ఉన్నటువంటి ఏకోసిరి మిల్లెట్ ఫుడ్ కోర్ట్ లో ఏదైతే ఇనుప ముక్కలు పాయసంలో రావడంతో ఫిర్యాదులు అందుకున్నటువంటి అధికారులు వారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ వారు ఎలాంటి ఆహార పదార్థాలు వాడుతున్నారు, ఆ నిత్యావసర సరుకులు ఎలాంటివి వాడుతున్నారు ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా వారి శాంపిల్స్ అన్ని తీసుకొని ఆ ల్యాబ్ కి పంపించినటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇటు కూకట్పల్లి పరిధిలో కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మీద కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పండి. రైట్ నుమాన్.